హాయ్ అండి. పానీపూరి చేసాము ఇంట్లో. టేస్ట్ అయితే చాలా బాగుందండి. చూపిస్తాను ఎలా చేసుకోవాలో. మనం బయట తింటాం చూడండి, ఇంకా మనం ఇంట్లో చేసుకుంటే హెల్తీగా ఫ్రెష్గా చేసుకోవచ్చు. అది ఎలా చేసానో చూపిస్తా అండి. ఒక ఆలుగడ్డ తీసుకోవాలి. ఆలుగడ్డ పైన పొట్టు తీసేసి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. బఠానీ ఒక గ్లాసు తీసుకున్నా అండి. బఠానీ రాత్రి అంతా నానబెట్టాను. నానబెట్టిన తర్వాత ఈ ఆలుగడ్డలు బఠానీ కూడా వేసుకోవాలి కుక్కర్లో. పన్నెండు గంటల అలా నానబెట్టుకోవాలండి. ఈ బఠానీ ఆలుగడ్డలో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఒక గ్లాస్ అలా వాటర్ పోసుకున్నా అండి. ఒక 6 విజిల్స్ అలా వేయించాలి. బఠానీ కొంచెం ఉడకాలి కాబట్టి అండి, ఒక 6 విజిల్స్ అలా వేయించుకుంటే మనకు మంచిగా ఉడికిపోతాయి. ఈలోపు కొంచెం పుదీనా తీసుకోవాలి. కొద్దిగా పుదీనా అండి, కొంచెం కొత్తిమీర, అలాగే ఒక స్పూన్ అలా జీలకర్ర వేసుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి. ఒక స్పూను జీలకర్ర, కొద్దిగా ఒక అంగుళం ముక్కంత అల్లం ముక్క, పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి అంటే 1-2 వేసుకుంటే సరిపోతుంది. వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. కొద్దిగా వాటర్ ఒకసారి పట్టండి, కొంచెం వాటర్ వేసి పట్టాను. ఇలా మెత్తగా అయిపోతుంది అన్నమాట. ఇలా మెత్తటి పేస్ట్ కింద అవ్వాలి. మనం వాటర్ తయారు చేసుకుంటామండి. పానీపూరికి వాటర్లో ఒక స్పూను ఆమ్చూరు పౌడర్ వేస్తున్నాను అండి. పుల్లదనం కోసం నేను చింతపండు వేయట్లేదు. అలాగే పానీపూరి మసాలా కూడా వేసుకోవాలి ఒక స్పూను. ఒక 1/2 లీటరు అలా తీసుకున్నానండి నేను వాటరు. మనం తీసుకున్న దాన్ని బట్టి వేసుకోవాలి. చాట్ మసాలా కూడా ఒక 1/2 స్పూన్ అలా వేసుకోవాలి. ఈ పేస్ట్ కూడా కలిపేసుకోవాలండి ఈ వాటర్లోను. చూసుకోవాలి మనం. ఈ క్వాంటిటీ ఒక 1/2 లీటర్ వాటర్కి అయితే సరిపోతుందండి. హాఫ్ లీటర్ మీద కొంచెం ఎక్కువైనా పర్లేదు, ఆ వాటర్కి అయితే సరిపోతుంది. ఇంకా మనం నీళ్లు పెంచుకుంటే ఇవన్నీ పెంచుకోవాలి. ఒక నిమ్మ చెక్క అయితే పిండేసుకుంటున్నాను. ఒక నిమ్మకాయ పడుతుందండి 1/2 లీటర్కి. సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకునండి మొత్తం అంతా మంచిగా కలుపుకోవాలి. చూసుకోవాలండి, ఉప్పు చూసుకోవాలి. సరిపోతే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. అలాగే ప్రెషర్ ఆగిన తర్వాత అండి, కుక్కర్ మూత తీసేసుకుని మనం ఆలుగడ్డ ఒకటే కొంచెం ఇలాగా నలిపినట్టు చేయాలండి, స్మాష్ చేయాలి. బఠానీ మరీ మెత్తగా అవసరం లేదు, అక్కడక్కడ బఠానీ గింజలు కనిపిస్తుంటేనే బాగుంటుంది. ఆలుగడ్డ ఒకటి ఇలాగా స్మాష్ చేసేసిన తర్వాత కారం వేసుకోవాలండి కొద్దిగా దీనిలో. కారం కలిసేటట్టు కలపాలి.
కొంచెం ఇది గట్టిగా ఉంది కదండి, దానిలో మనము ఇక్కడ పుదీనా రసం ఉంది కదా, అది కొద్దిగా వేసుకోవాలి దీనిలో గట్టిగా ఉంటే. మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా అండి, ఇలా కలిపి పెట్టుకోవాలి. ఉప్పు చూసుకునండి, ఉప్పు సరిపోతే కొంచెం వేసుకోవాలి. ఉప్పు సరిపోలేదు నాకు, కొద్దిగా వేస్తున్నాను. నేను కొన్న పూరీలు తీసుకున్నామండి. ఈ పూరీలకి కొంచెము ఇలా హోల్ పెట్టేసి మనకి ఈ కర్రీ పెట్టేసుకోవాలి. కొద్ది కొద్దిగా కర్రీ పెట్టండి. లిక్విడ్ పోసుకుని కొంచెం ఉల్లిపాయ వేసుకుని తినేటివండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మనం ఇంట్లో చేసుకుంటే హెల్తీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇది. టేస్ట్ అయితే మనం రోడ్డు పక్కన తింటాం చూడండి, అలానే ఉంటుంది. ఇంకా మనం ఇది హెల్తీగా ఇంట్లో చేసుకుంటే హెల్తీగా ఉంటుందండి. అన్నీ ఇలా పెట్టేసుకుని ఒకసారి వెంటనే మనం ఈ వాటర్ వేసేసుకుని తినేయచ్చు. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇలా ఒకసారి ఇంట్లో చేసుకుని చూడండి. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.